కేజ్రీవాల్ భార్య సునీత తాజాగా చేసినటువంటి ఆరోపణ ఎంపీ మాగుంటల శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. తన కొడుకు రాఘవని కాపాడుకునేందుకు శ్రీనివాసులు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అంటూ పేర్కొన్నారు. తన భర్త నిజాయితీపరుడని, ఆయనకు ప్రజల మద్దతుగా నిలవకపోతే చదువుకున్న వారెవరు రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసించరని ఆమె చెప్తున్నారు. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హడావిడి చేస్తున్నారు. తెలుగుదేశం ఎంపీ అని. ఈ కేసు జరిగిన టైంలో మాగుంట ఎవరితో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు వైసీపీ ఎంపీ ఆయన, వైసీపీ నాయకుడు. టిక్కెట్ దొరక్క చిట్ట చివరి సందర్భంలో టిక్కెట్ చంద్రబాబు ఇస్తే అప్పుడు అటుకు వెళ్ళారు. కాబట్టి ఆ రోజున ఆయన వైసీపీ ఎంపీనే, ఇవాళ తెలుగుదేశం ఎంపీ అయి ఉండదు. రెండవది, యాక్చువల్గా చెప్పాలంటే జగన్కి మాగుంటకి వివాదం వచ్చింది కూడా అక్కడే అంటారు. ప్రచారం కూడా ఉంది. ఏమని అంటే ఈ కేసులో ఇట్లాగ అప్రూవర్గా మారతాడు మా అబ్బాయి, మీరు మోడీతో చెప్పండి అని చెప్తే జగన్ అందుకు అంగీకరించలేదని, ఆ కారణంగానే అంటే జగన్ ఆ కేజ్రీవాల్ విషయంలో బీజేపీ సీరియస్గా ఉంది, మనం ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ కావడం అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యారని, ఆ కారణంగానే మాగుంట అసంతృప్తితో ఉన్నారన్నటువంటి చర్చ కూడా నడిచింది. ఏదన్నా ఇవన్నీ పక్కన పెడితే కేజ్రీవాల్ భార్య చెప్పింది తెలుగుదేశం ఎంపీ అని కాదు, అప్పటి ఎంపీ, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ ఆయన.